తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ప్రకటన చేశారో 2 లక్షల రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్లో చర్చించి రుణమాఫీ కార్యాచరణని ప్రారంభించిన నేపథ్యంలో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని జూలపల్లి మండల కేంద్రంలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గండు సంజీవ్, ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ వేణుగోపాలరావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో సమావేశం కావడం జరిగింది. మరి గౌరవనీయులు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామరావు గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ సమావేశం కావడం జరిగింది. నిన్న ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్లో రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో అంటే ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ అనేది రద్దు చేయడం జరిగింది. మరి అలాంటి హర్షణీయమైన నిర్ణయం, రైతుల పక్షాన తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. మరి గతంలో తీసుకున్నట్టయితే గత ప్రభుత్వం ఏదైతుందో దశల వారీగా మరి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. రైతులను అబాసుపాలు చేయడం జరిగింది. మరి రైతులకు ఏదైతే దశల వారీగా చేస్తున్నటువంటి రుణమాఫీ కూడా చేయకుండా మరి ప్రతి సంవత్సరం రెన్యువల్ పేరుతోటి వడ్డీ కూడా కట్టించుకోవడం జరిగింది. రైతులు ఏదైతే రుణం తీసుకున్నారో దానికంటే ఎక్కువనే రుణం జమ చేసుకోవడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. మరి మొన్నటికి మొన్న హరీష్ రావు గారు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా 8 నెలలు కాకముందే మరి మీరు చేసిన వాగ్దానాలు మీరు మర్చిపోయారు, రైతులకు అన్యాయం చేస్తున్నారు, మరి మీరు రుణమాఫీ చేయట్లేదు అని చెప్పేసి ఏదైతే అంటున్నారో మరి హరీష్ రావు గారు కూడా ఉండి మరి ఖచ్చితంగా మరి ఆ రుణమాఫీ చేయడం జరగదు, ఒకవేళ రుణమాఫీ చేసినట్టయితే నేను రాజీనామా చేస్తా అన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక రైతుల పక్షపాతి. మీరు గత ప్రభుత్వం తీసుకున్నట్టయితే వడ్ల కటింగ్ పేరుతోటి రైతులను ఒక క్వింటాల్కి ఒక 10 నుంచి ఒక 20 క్వింటాల 10 నుంచి ఒక 20 కిలోల వడ్లను కటింగ్ చేసి రైతులను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఇలా నేడు మా పెద్దపల్లి జిల్లాలో అయితే గౌరవనీయులు శాసనసభ్యులు మా విజయనగర్ ఆధ్వర్యంలో ప్రతి ఐకేపీ సెంటర్లో కావచ్చు, ప్యాక్ సెంటర్లో కావచ్చు, ఎక్కడ కూడా ఒక్క కిలో కూడా వడ్లు కటింగ్ లేకుండా మరి తాలు పేరుతోటి గతంలో జరిగినటువంటి అన్యాయం ఏదైతుందో అది జరగకుండా ఇలా పెద్దపల్లి నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు విజయరామరావు గారు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని తీసుకొని రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని చెప్పేసి ఇవాళ 1 కిలో కూడా కటింగ్ చేయాలన్నటువంటి పరిస్థితి. మరి రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 31,000 కోట్లు అంటే ఇవాళ నేడు బడ్జెట్ మీద నేడు రాష్ట్ర ప్రభుత్వం మీద 31,000 కోట్ల ఖర్చుతో కూడుకున్నటువంటి నిర్ణయాన్ని, ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని మరి ఇలా రైతుల పక్షాన తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, మరి రాష్ట్ర ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే గారికి, అలాగే శ్రీధర్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అటు జూలపల్లి మండల ప్రజల పక్షాన, జూలపల్లి మండల రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేము, కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేమందరం ఇక్కడ సమావేశమై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.